హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది రిచువల్, తెలుగు డబ్బడ్ ఇంగ్లీష్ హర్రర్ థ్రిల్లర్ మూవీ డైరెక్టెడ్ బై డేవిడ్ పెడెల్. ఎప్పుడు కూడా మన టాలీవుడ్లో మన తెలుగు ఆడియన్స్కి, మూవీ లవర్స్కి ఒక హర్రర్ మూవీస్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అటు థియేటర్స్లో కానీ ఓటీటీస్లో కానీ ఏ హర్రర్ మూవీ వచ్చినా కూడా చక్కచక్క వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే భయపడడంలో కూడా ఒక ఆనందం అనేది ఉంటుంది. ఒక మంచి హర్రర్ మూవీ చూస్తే కనుక ఆ థ్రిల్లే వేరన్నమాట, ఆ కిక్కే వేరు. ఇప్పుడు ది రిచువల్ మూవీ రీసెంట్గా ఓటీటీలోకి తెలుగు లాంగ్వేజ్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ ది రిచువల్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ది రిచువల్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉందో విషయానికి వస్తే, నాకైతే అంత కిక్ అనిపించలేదు. పేరుకి హర్రర్ మూవీ కానీ ఎక్కడా కూడా భయపెట్టే సీన్స్ అంటూ ఉండవు. ఏదో ఒక ప్రేతాత్మ పట్టిన ఒక యువతను చూపిస్తారు కానీ అది అంతగా ఇంపాక్ట్ అయితే చూపిలేదు. దాంతోపాటుగా ఆ ఆత్మను వదిలిచ్చే సీన్స్ కూడా అంత ప్రభావంగా అయితే లేవన్నమాట. బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, 1920లో అప్పట్లో నిజంగా జరిగిన ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఒక నిజమైన సంఘటనల ఆధారంగా ఈ మూవీ అయితే తీయడం జరిగిందంటూ మెన్షన్ చేశారు. 1920లో ఒక సెయింట్ జోసెఫ్ అనే ఒక చర్చిలో ఒక ప్రధాన ఫాదర్గా, మెయిన్ ఫాదర్, ప్రీస్ట్ ఫాదర్ స్ట్రైగర్ అయితే ఉంటారు. అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే, ఎమ్మా స్మిత్ అనే ఒక ఆవిడకి ఒక ప్రేతాత్మ ఆవి ఇచ్చింది. తనని ఇక్కడికి తీసుకొచ్చి ఆత్మని బయట వేరు చేయడానికి ఎక్సోర్సిజం అనే ఒక పద్ధతి ద్వారా ఒక ప్రక్రియ అనేది ఇక్కడైతే చేస్తారని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ప్రేతాత్మ బట్టిన ఆ యువతిని, ఎమ్మా స్మిత్ని తీసుకొస్తారు. తనతో పాటుగా సీనియర్ ప్రీస్ట్, ఒక ప్రతిభావంతమైన సమర్థవంతమైన ఫాదర్ థియోఫిలస్ కూడా వస్తాడనమాట. ఈ ఫాదర్ స్ట్రైగరు, ఫాదర్ థియోఫిలస్ కలిసి ఏ విధంగా ఎమ్మా స్మిత్ బాడీ నుండి, శరీరం నుండి ఆ ప్రేతాత్మని తొలగించారు, ఇంతకీ ఆ ప్రేతాత్మ ఎవరిది, తనని ఎందుకు ఆవహించింది తెలుసుకోవాలంటే ఈ ది రిచువల్ మూవీ చూడాల్సిందనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, 1:34 మాత్రమే నిడుగుతూ ఉంటుంది. అది ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దాంతోపాటుగా స్టార్టింగే స్టోరీని అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోయారు. మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తారనమాట. ఒక 4 దశలుగా తన ప్రేతాత్మని తన శరీరం నుండి తీసే ఆ ప్రక్రియ అయితే ఎక్సోర్సిజం ప్రారంభిస్తారు. కానీ అవంత ప్రతిభావంతంగా లేవు, సమర్థవంతంగా లేవు. దాంతోపాటుగా తనని ఎప్పుడైతే ప్రేతాత్మ ఆవహిస్తుందో, హర్రర్ సీన్స్ అన్ని కూడా అంత ఇంపాక్ట్ అయితే చూపలేదు. ఆల్రెడీ హర్రర్ మూవీస్ చాలా చూసేసిన వాళ్ళకి ఇదంతా ప్రభావం అయితే చూపామన్నమాట. ఎక్కడ భయపడే సీన్ కూడా లేదనమాట. అలాగే ఆ ఎమ్మా స్మిత్ అనే యువతికి ఆ ప్రేతాత్మ ఎందుకు ఆవహించింది, దానికి సరైన సమాధానం కూడా దొరకదు ఈ మూవీలో ఎక్కడ కూడా చూపిలేదు. దాంతోపాటుగా హీరో మెయిన్ రోల్ నటించిన ఫాదర్ స్ట్రైగర్ తన తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. తను ఎందుకు చనిపోయాడు, కానీ ఆ దయ్యానికి ఆ విషయం తెలుసుంటది. వాళ్ళని డైవర్ట్ చేసేటానికి అది మెన్షన్ చేస్తుంది. కానీ ఎందుకు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనేది అది కూడా క్లారిటీ ఉండదు. అసలు ఏది క్లారిటీ ఉండదు. ఇంకా హర్రర్ మూవీస్ కి ప్రధాన అంశం ఏదైనా ఉందంటే అది హర్రర్ సీన్సే. ఇందులో అటువంటి భయపెట్టే సీన్ ఒకటి ఉండదు. దాంతోపాటు క్లైమాక్స్ కూడా చాలా పూర్గా అయితే రాసుకున్నారు డైరెక్టర్ అయితే. అది అంతగా మనకు క్లైమాక్స్ కూడా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోగా ఉంటుంది, తప్పనిస్తే ఏం అంతగా ఉండదు. ఓవరాల్ గా ఈ మూవీ ఒక భయపెట్టని ది రిచువల్ మూవీ అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, హర్రర్ మూవీ ఏదో ఒకసారి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంత తప్పనిచ్చి ఇంకేముండదు. మీరు ఆల్రెడీ ది రిచువల్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై